హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో విత్ యూ అవర్ లవ్ విల్ మేక్ ఇట్ త్రూ యానిమీ యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. క్రంచీ రోల్ నవంబర్ ఇంకా డిసెంబర్లో వచ్చే యానిమీస్కి డేట్స్ అనౌన్స్ చేసినప్పుడే ఈ యానిమీ అక్టోబర్ 24న రిలీజ్ అవుతుందని చెప్పింది. కానీ అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఒరిజినల్ ఎపిసోడ్కి తెలుగు డబ్ ఎపిసోడ్కి 3 వీక్స్ గ్యాప్ ఉండే విధంగా రిలీజ్ చేశారు. ఎవ్రీ ట్యూస్డే రాత్రి 9:30కి ఒక కొత్త ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి యానిమీలో. ఇంకా యానిమీ ప్లాట్ విషయానికి వస్తే, మనుషులు చేసిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కారణంగా బీస్ట్ ఫోక్స్ తయారవుతారు. ఈ బీస్ట్ ఫోక్స్ని చూడడం పెద్ద వింతేమీ కాకపోయినా, వాటితో కలిసి జీవించడానికి మాత్రం అక్కడి ప్రజలు ఇంకా పూర్తిగా సిద్ధపడలేదు. ఇలాంటి టైంలోనే మారీ చదివే స్కూల్కి ఒక బీస్ట్ ఫోక్ పేరు హిడాకా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వాళ్ళిద్దరూ స్కూల్కి లేట్గా రావడం వల్ల గోడ దూకి స్కూల్లోకి వెళ్తారు. అదే మారి మొదటిసారిగా ఒక బీస్ట్ ఫోక్ని చూడడం. అతని మీద ఆసక్తితో అతని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటుంది. అలా తెలుసుకునే క్రమంలో మారి హిడాకాకి చాలా దగ్గర అయిపోతుంది. చివరికి వీళ్ళ రిలేషన్షిప్ ఏమవబోతుంది, చివరిదాకా మారి ఇంకా హిడాకా కలిసే ఉంటారా అనేదే మిగతా స్టోరీ. ఎపిసోడ్ 1 బాగుంది ఫ్రెండ్స్. మారి ఇంకా హిడాకా మధ్య రిలేషన్ని స్లోగా బిల్డ్ చేశారు. ఇంకా ఈ యానిమీలో వేరే క్యారెక్టర్స్ కూడా రావాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే తెలుగు డబ్లో వచ్చింది కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్కి మన మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రమే రివీల్ అయ్యాయి. మిగతా క్యారెక్టర్స్ చాలా వరకు రావాల్సింది. ఇంకానే స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, కొత్త ఎపిసోడ్స్ వచ్చే కొద్దీ మిగతా క్యారెక్టర్స్ కూడా వస్తాయి. అలాగే ఈ యానిమీలో రొమాన్స్ కూడా ఎక్కువ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ చూస్తుంటే క్లైమాక్స్ ఏ విధంగా ఉందో మీకు బాగానే తెలుస్తుంది. దాన్ని అనుకునే నేను ఒక క్లారిటీకి వచ్చాను. రొమాన్స్ అయితే ఎక్కువ ఉండబోతుంది ఈ యానిమీలో. సో ట్రై టు వాచ్ ఇట్ ఎలోన్. ఇంకా తెలుగు డబ్ గురించి చెప్పాలి అంటే బాగుంది ఫ్రెండ్స్. స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగా రాశారు. ఎటువంటి తప్పులు లేవు స్క్రిప్ట్ రైటింగ్లో అయితే. మెయిన్ క్యారెక్టర్స్కి వాయిసెస్ కూడా చాలా బాగా సూట్ అయ్యే విధంగా వాయిస్ యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే వాయిస్ యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. హీరోయిన్కి వాయిస్ ఇచ్చిన అమ్మాయి అయితే చాలా బాగా డెలివర్ చేసింది ప్రతి డైలాగ్ని కూడా. ఫస్ట్ ఎపిసోడే కాబట్టి జస్ట్ ఆ 2 మెయిన్ క్యారెక్టర్స్ యొక్క వాయిసెస్ రివీల్ అయినాయి. మిగతా వాయిసెస్ కూడా తొందరలోనే రివీల్ అవుతాయి. నా ప్రకారంగా అయితే మిగతా వాయిసెస్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి క్రంచీ రోల్లో స్ట్రీమ్ అవుతుంది యానిమీని, ఒకసారి ట్రై చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.